కేశవ అయితే ఇంటికి ఫుల్గా తాగేసి వస్తాడు. అది చూసి అక్కడ ఉన్న బసవ వాళ్ళైతే అయ్యగారు ఏంటి అయ్యగారు అంటూ పరిగెత్తుకుంటూ కేశవ దగ్గరికి వెళ్తారు. ఇక కేశవ దగ్గరికి వెళ్ళి కేశవ పరిస్థితి చూసి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కేశవ ఫుల్గా తాగి ఇంటికి రావడంతో అది చూసి అక్కడ ఉన్న చెంచలమ్మ, సింధూర, చంటి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక కేశవ అయితే అలా ఊగుతూ జోగుకుంటూ ఇంట్లోనికి వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న బసవ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి అయ్యగారు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో మేము చూడలేదు, అసలు మీరు ఎందుకు ఇలా వచ్చారు అయ్యగారు అని చెప్పి అంటూ బసవ అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కేశవ అయితే ఉండదురా, నాకు మాత్రం కన్న తండ్రిగా నాకంటూ బాధ అంటూ ఉండదా, ఎందుకంటే నా కొడుకు చేత కనీసం 4 ముక్కులు నాన్న అని, తనైతే చెంచలమ్మ అయితే అమ్మ అని పిలిపించుకోలేకపోతున్నాం, కన్న కొడుకు చేత మేము పిలిపించుకోలేకపోతే మరి ఇంకెందుకు రా మా బ్రతుకులు, ఎన్నాళ్ళు బ్రతికి కష్టపడి సంపాదించి ఇంతవరకు వచ్చామంటే దానికి కారణం మా కొడుకుల గురించి, మా కొడుకులు ఎలాంటి పనులు చేస్తారని అస్సలు అనుకోలేదు, తను ఒక్కసారి కూడా మమ్మల్ని అమ్మ నాన్న అని అనటం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంటి, సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న చంటి అలా చూస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న కేశవ ఇలా అంటూ ఉంటాడు, చూసావా చూసావా ఇన్ని అంటున్నా అక్కడే నిలబడి చూస్తూ ఉన్నాడు కానీ కనీసం నాన్న అని ఒక్కసారైనా పిలవటం లేదు, అందుకే ఆ బాధని దిగమింగుకోలేకే నేను ఎలాంటి పని చేశానని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంచలమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న చంటి అయితే చాలా బాధపడుతూ అక్కడే అలా నిలబడి ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.